మౌద్గల్యాన్వయ సంజాతం అప్పలార్య గురోస్సుతం శ్రీరంగార్య గురుం వందే సర్వశాస్త్ర విశారదం మరంగంటి కులే ఖ్యాతం సర్వ విద్యా విశారదం శ్రీరంగార్యమహం వందే మమ విద్యాప్రదం గురుం. ఓం గురుదేవాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. బహుద్బంధులరా, ఉపచారముల గురించి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో మొదటగా సంకల్పం ఉన్నది మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడే చాలామందికి తెలుసున్న ఒక మంత్రాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ మంత్రం మామూలుగా చదువుకున్నట్టయితే అందరికీ ఒకటే భావం, కానీ అంతరార్థం మాత్రం ఎవళ్ళు గమనించటం లేదు, వ్యాఖ్యానం ఎవళ్ళు చూడటం లేదు. ఆఖరికి ఈ మంత్రాలకి తాత్పర్యాలు వేశారే రామకృష్ణ మఠ్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, ఆ తాత్పర్యాలు కూడా వాళ్ళ పద్ధతిలో ఇస్తున్నారు. కానీ ఒరిజినల్ ఋగ్వేదము యజుర్వేదం అక్కడ వ్యాఖ్యాతలు ఏం చెప్పారో, ఏ భావాలు చెప్పారో పట్టించుకోవట్లే. సరే ఉంచండి. వెనకటికి ఒక మహర్షి ఉండేవారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా మార్గం ఏమిటండి, ఉత్తమమైన మార్గం ఏముంది, ఎలా సంకల్పించాలి, ఏమిటండి మార్గం, ఏమిటి మార్గం, ఏమిటి మార్గం అని అడుగుతుండేవాట. చివరికి ఆ ఋషికి ఏ పేరుందో ఎవరికీ తెలియదు. ఆయన పేరు కాస్త ఆయన అడిగిన క్వశ్చన్లను తయారు చేశారు. ఆయన ఏమడిగేవాడు? కతి అయనం, ఏది మార్గం, చేరవలసిన మార్గం ఏది, చేరే మార్గం ఏది, దాంట్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి. మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నారు, బండనాన్న అని పేరు, ఇప్పుడున్నారో లేదు తెలియదు. చాలా అందంగా ఉంటాడు ఆయన. మరి ఆ పేరు ఎందుకు పెట్టారండి? పేరు మంచి పేరే ఉంది. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే అల్లరిగా ఉంటే ఎప్పుడో 50లోనూ బండనాన్న అన్నారు, అది పేరు వచ్చేసింది. ఒక్కొక్కళ్ళ పేర్లు అలా వచ్చేస్తుంటాయి. ఏం చేస్తాం, వాడి మంచి పేరే ఉంటుంది. అలా ఈయనకు కూడాను ఏమన్నా తెలియలే, కత్యయన మహర్షి అన్నారు. కతి అయ్యనం, కతి అయ్యనం, కత్యయన మహర్షి అయిపోయాడు. అప్పుడు అమ్మవారే స్వయంగా ఆ మహానుభావుడికి ప్రత్యక్షమయ్యి, నేను నీ కుమార్తెగా వస్తాను నాయన అని చెప్పి, అమ్మా మార్గం సూచించేది నేనే, అందరి హృదయాల్లోనూ ఉంటాను నేను, దేవతలకేమో పత్నుల రూపంలో ఉంటాను, మరో రకంగా ఉంటాను అంటే ప్రకాశించేదాన్ని కనుక దేవి. దివు క్రీడా విజిగీషయో, నేను ఆటలాడతాను, ఆటలో గెలుస్తాను, గెలిపిస్తాను, నా భక్తుల చేత ఓడిపోయి నేను గెలిచినట్టుగా భావన చేస్తాను, నా గుణములతో వ్యాపిస్తాను, ఆశ్రయిస్తాను, ఆశ్రయింప, ఇన్ని అర్థాలు చెప్పింది ఆవిడ. అదేమిటండి, గెలిచి ఓడిపోయినా కానీ గెలిచిన ఆనందపడ్డం ఏమిటి? చిన్నపిల్లాడు తల్లి ఆటలాడుతుంటారు, దొంగ దొంగ ఎక్కడన్నా అని చెప్పి, పిల్లాడు ఉంటే దొంగ దాగితే పట్టుకుంటుంది. అది ఎప్పటి రోజులు ఎవరికి లేదులేండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, వాళ్ళకి టైంలు ఉండవు. ఇంకో అమ్మ వాళ్ళ చేతిలో పారిపోతారు వాళ్ళు. పూర్వకం తల్లులు ఆడుకునేవారు. కానీ తల్లి దాక్కుంటే మాత్రం బిడ్డకు గుర్తుపట్టేవాడు కాదు. ఏం చేయాలి, ఏడుస్తూ కూర్చునేవాడు, నాకు కనిమి తట్టలేదు అని చెప్పి. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, తన చోట్ల నుంచి బయటికి రాదు, గాజులు గలగల్లాడిస్తుంది, లేదా ఓసారి చీర చెంగుని ఇలా గాలిలోకి వాడు వచ్చి పట్టుకుంటాడు. చూసావా నేను పట్టేసుకున్నాను కాదు. అక్కడ గెలిచింది ఎవరండి? పిల్లాడా? తల్లి గెలిచింది. కానీ పిల్లవాడి ఎదురకుండా ఓడినట్టుగా భావన చేస్తూ వాడిని ఆనందపెడుతోంది. ఇది దేవీ శబ్దానికి. అందుకనే కత్యయన మహర్షి యొక్క సంకల్పంగా వచ్చింది ఆవిడ కాత్యాయని దేవి. మనం కాత్యాయని అనగానే పార్వతీదేవికి, లలిత అమ్మవారికి ఆ పేరు పెట్టుకుంటాం. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. దుర్గా సూక్తం అనే పేరుతోటి అది అర్థం ఎవరిది? అగ్నికి సూక్తం అది.
మరి దుర్గి అంటే ఎలాగండి? అలాగే కాత్యాయని అని అన్నట్టయితే ఆమెను తెలుసుకోవడం అంటే కాత్యాయన్యాయ అని ఉండాలి. దేవ్యై చతస్యై అంటుంది సార్. అలాగా ఇక్కడ కాత్యాయనాయ అయనాయ కతి అయనం మార్గం చూసుకోవాలి కాస్త. సరే, కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి. కన్యాకుమారి ఒకటి కాదండి. కుమారి అంటే దోషములన్నీ నాశనం చేయనది. కన్య అంటే కం నయాతి, ఏది ఆనంద స్వరూపమో అది ఇంకా తెలియని స్థితి. అంటే లౌకిక భాషలో చెప్పాలంటే ఇంకా వ్యక్తురాలు కాని అమ్మాయి కన్య. వ్యక్తురాలు అయితే తప్ప స్త్రీ రూపమెత్తినందుకు ఏమిటి ఆనందమో ఆమెకి తెలిసే అవకాశం లేదు. అందుకని ఆమెని కన్య అన్నారు. కుమారి దర్శన మాత్రం చేతనే పాపములన్నీ తొలగించగలిగేది కుమారి. మనం రెండింటికి కూడా పెళ్ళిగానమ్మాయిని చెప్పుకుంటాం. ఏం చేయం, ఉంచండి. కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఇక్కడ ఉంది దుర్గి శంక అంటే దుఃఖములన్నిటినీ కూడా తొలగించగలిగేది. ఇది అగ్నిలో ఉండే దాహక శక్తికి పేరు. ఒకసారి వ్యాఖ్యానం చూసుకోండి. నన్ను తిడితే తిడతారు కొంతమంది. అలాగే దుర్గి, అక్కడ దుర్గా సూక్తం అని అనుకుంటారు. నిజమే, దుర్గా అంటే ఆవిడని కాదు, దుఃఖముల నుంచి దాటింపజేసేది. దుఃఖముల నుంచి ఎవరండి దాటింపజేసేది? నీలో ఉన్న సంకల్పం దాటింపజేస్తుంది. ఎలాగంటారా, హనుమంతుడు లంకానగరం వచ్చాడు, నానా యాతన పడ్డాడు, వెతికాడు వెతికాడు వెతికాడు. సాయంకాలం వచ్చాడు 4 గంటల ప్రాంతంలో. 6 దాకా ఉండి చీకటి పడిన తర్వాత లోపలికి వెళ్ళాడు. తెల్లారుదామని 3-4 గంటల వరకు కూడా వెతికాడు, ఎక్కడా కనిపించలే. దుఃఖపడ్డాడు, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు, నీళ్లల్లో దూకాలా అనుకున్నాడు, మరొకటి అనుకున్నాడు. అప్పుడు అమ్మవారు కనిపించింది. అంటే ఎందుకని? సంకల్పం గట్టిగా ఉన్నప్పటికీ కూడా సంకల్పాన్ని సిద్ధి కావాలన్నట్టయితే కొన్ని పద్ధతులు అవసరం అవుతాయి. అప్పుడు అనుకున్నాడు, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ. ఇది యుద్ధం సముద్రానికి వెళ్ళే ముందు చెప్పిన మాట అది. అందుకని చెప్పి మళ్ళీ అదే భావం ఇక్కడ తలుచుకున్నాడు. సూర్యాయ మహేంద్రాయ, అక్కడే శ్లోకాలు ఇక్కడ వస్తాయి, చూడండి, చూసుకోండి ఒకసారి. అది అందుకనే కృష్ణ యజుర్వేదం తైత్తిరీయ ఆరణ్యకం చెప్తుంది. సమహమాయుష సంప్రాణేన సంవర్చస సంపయస సంగౌపత్యేన సం రాయస్పోషేణ. నేను సమం అహం ఆయుష, సం అహం ఆయుష సంగత భూయాసం. నేను తప్పకుండా కార్యక్రమ సాధన కోసం తగిన ఆయుష్ ఉంటుంది, దానితోటి చేరిన వాడిని అగుదునుగాక ఆయుష్తోటి. సం అహం ఆయుష సం ప్రాణేన, ప్రాణం అంటే చైతన్యము, అలాంటి చైతన్యంతో కావాలి. సం వర్చస, అంతేకాదు వర్చస్సు కాంతి మాత్రం తరగదు, ఉత్సాహం తరగదు, అలాంటి దాంతో. సం పయస, పయస అంటే శక్తి, పాలు అని అంటారు, సోమరసం అంటారు, కానీ ఇక్కడ శక్తి. సంపయస సం గౌపత్యేన, గోవులంటే గోవులనే అర్థమే కాదు ఇక్కడ. గోవులంటే ఇంద్రియములు, పత్యేన అంటే ఇంద్రియ నిగ్రహముతోటి కలిగి, ఇంద్రియముల మీద అధికారం కలిగి, అది కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు. గౌపత్యేన సం రాయస్పోషేణ అంటే దానికి తగినటువంటి ధనాన్ని కూడా పొందుతాను. దీనికి 2-3 అర్థాలు ఉన్నాయి. ఇక్కడ సంకల్పానికి సంబంధించి అర్థం మనం మాట్లాడుకుంటున్నాం. అంతేకాదు, నేను చేస్తున్న ఈ పూజ ఎలాంటిదో నాకు తెలుసును, ఈ యాగము ఎలాంటిదో నాకు తెలుసును, దేవతారాధన ఎలాంటిదో తెలుసును. చిదసి సముద్రయోని, సముద్రమునికి మూలమేది అంటే జలబిందువు. మనం చిన్నగా ప్రారంభిస్తే అంతవరకు వెడుతుంది. మనం అదే చేస్తున్నాం. చిదసి అంతా తెలిసిన దానివి, అంతా కూడా నిర్ణయించగలిగిన దానివి, చైతన్య స్వరూపానివి. అంటే యాగము ద్వారానే సముద్రానికి కారణమవుతున్నావు.
లిటిల్ డ్రాప్స్ ఆఫ్ ఎ వాటర్ మేక్ ఎన్ ఓషన్ అని మన లైబ్రరీ పిల్లలు చదువుకుంటారు, ఎల్కేజీ వాళ్ళు ఆనందపడు. ఇదే చెప్తున్నారు ఇక్కడ. చిన్న ప్రయత్నం చెయ్యి. చీమ కూడా నడక ప్రారంభిస్తే ఫ్లైట్ ఛార్జెస్ లేకుండా అమెరికా దాకా కూడా వెళ్ళగలదు. ఆలోచించండి, ఇది అది ఆగదు మధ్యలోను, అలా వెళ్ళాల్సిందే. చిదసి సముద్రయోని ఇందు. చంద్రుడుకున్న చల్లదనం ఉంది, కళలు తగ్గుతాయి పెరుగుతాయి ఇవన్నీ ఉంటాయి, చల్లదనం మాత్రం అలాగే ఉంటుంది. అంటే మన వ్రతం కూడా అలాగే ఉంటుంది, కొంచెం అటు ఇటు అవుతుంది. అలాంటి సంకల్పం మనం కలిగి ఉండాలి. ఇందు దక్ష, ఇదంతా సంకల్ప సిద్ధికి మంత్రము. సంకల్పానికి కూడా దక్ష నేర్పరితనము, ఆ నేర్పరితనం కూడా ఉండాలి, ఉత్సాహం ఉండాలి. స్యేన డేగ లాంటి వేగం ఉండాలి. డేగ గొప్పతనం తెలుసున ఫాల్కన్ వ్యూ అంటారు ఇంగ్లీష్లోను. అంటే కొన్ని వందల మీటర్ల ఎత్తునున్నటువంటి డేగ నేల మీద కనిపించిన చిన్న ఎలక పిల్లని కరెక్ట్గా వచ్చి పట్టుకోగలదు. ఒక్కటేసారి ఎగురొచ్చి రెక్కలు టపటపటపట కొట్టుకుంటూ రాదది, ఒక్కసారి ఇలా ఇలా అంటుంది, టపక్కుని పడుతుంది. అదే కాకి 10 గజాలు ఎత్తెగిరే లోపల 40 సార్లు రెక్కలు కొట్టుకుంటుంది. అదే పద్ధతి. అందుకని డేగ అంటే చక్కటి డేగలాగా వేగం కలిగిన మనస్సు మందుంది. శకున పక్షి ఆకారం మనకు ఉండాలి. అదేమిటండి, 2 రెక్కలు అంటే కర్మజ్ఞానములే రెక్కలు, 4 గోళ్ళు ఉంటాయి, 4 వేళ్ళు, ముందు 3 గుండి 1 వెనక్కుంటుంది. ధర్మ అర్థ కామములే కనిపిస్తుంటాయి, మోక్షం వెనకాలుంది. అది చూడం మనం. గురువులు కూడా పక్షులు అంటారు. దీనికోసమే సుందరకాండలో కూడా పక్షి శాఖానిలయ ప్రహృష్ట, ఈ శ్లోకానికి అర్థం చూసుకోండి జాగ్రత్తగాను. అలాగా. అంతేకాదు భురణ్య, జగత్తునంతటినీ భరించగలిగింది ఈ సంకల్పం మాత్రమే. భురణ్య మహాన్, ఈ సంకల్పంతో ఇతర గుణములన్నీ చేర్చామనుకోండి, ఇక దాన్ని మించింది లేదు. అదనమాట మహాన్. సదస్తే ధ్రువ, ఈ సంకల్పానికి నీతో పాటు 10 మంది ఉన్నారు, చేద్దాం, కర్త కారయిత ప్రేరక హనుమత సదస్తే, వీళ్ళందరితోటి కలిసి మంచి బలం సంపాదించుకుంటుంది. ఆనిషత్త, నీ సంకల్పం సరిగ్గా ఉన్నట్టయితే అది నీకు శుభ్రంగా వస్తుంది. అంతే తప్ప పని అవుతుందో కాదో అనుకుంటే పని అవ్వదు. నువ్వు సంకల్పం సరిగ్గా లేదు కదా, ఏం చేయాలి? అందుకని చెప్పి ఆనిషత్త నమస్తే అస్తు మా మా హింసి, మమ్మల్ని ఎప్పుడూ కూడా హింసించవద్దు, అలాంటి సంకల్పం కావాలి. అందుకనే ఇలాంటి సంకల్పం లోపల మాకు అందరూ కూడా సహకరించి తీరుతారు. ఎలాగ సహకరించి తీరడం అంటేను, ఇదిగో చెప్తా వినిపించుకోండి. అంటే విశ్వావసు అభి తన్నో గృణాతు. విశ్వావసు అగ్ని అన్నట్టు విశ్వావసరం సంవత్సరం కదా ఇది, అందుకని తన్నో గృణాతు. దివ్యో గంధర్వో రజసో విమాన యద్వాఘ నిత్యం ఉత యన్న విద్మ ధియో హిన్వానో ధియో ఇన్నో హవ్యాత్. మేము ఏం చెయ్యాలో అతడు మాకు తెలియజేస్తాడు. దివ్య గంధర్వ, అద్భుతమైన గంధర్వుడు, సంగీతంతో వచ్చేవాడు. రజస విమాన, రంజకమైన విమానము, అందమైన విమానము, వెండి విమానము, కదులుతుంటే సంగీతం వినిపించే విమానము. ధియ హిన్వాన, అక్కడ కూర్చోగానే బుద్ధి బ్రహ్మాండంగా వికసిస్తుంది మనకి. అలాంటి విమానము, అలాంటివాడు. మా బుద్ధులన్నిటినీ కూడా అవ్యాత్. అంతేకాదు ధీ అని చెప్పడంలో మేము ఒక్కొక్క ఋతువులో ఒక్క పూజ చేయడం అని కాదు, పూజ ఎప్పుడు చేసినా ఋతువులు మాకు సహకరించాలి. ఈ మంత్రం సాధన చేస్తూ ఎప్పుడైతే మనం చేస్తున్నామో వెంటనే ఫలితం కూడా చక్కగా వస్తుంది. యద్వాగా సత్యం ఉత, ఏది సత్యమో దాన్ని మేము అనుసరిస్తాము, దాన్ని నడుస్తున్నాము. అందుకని చెప్పి మాకు ఏది మరిచామో మాకు తెలియాలి, ఏది మరవకుండా ఉండాలో అది కూడా మాకు కలిగించాలి. అలాంటి సంకల్పం మాకు వచ్చుగాక అంటూ ఈ మాట చెప్పుకుంటారు. అలాంటి సంకల్పం
మనకు కావాలి. అది విశేషం అన్నమాట. అలాంటి సంకల్పాన్ని మనం పొంది తీరాలి. దానికోసమే చెప్పుకున్నాం కదా, కాత్యాయనాయ విద్మహే అని చెప్పిన చోట ఇలాంటిదే. శ్రీర్మే భజతు అలక్ష్మి మే నశ్యతు, ఇది కూడా లక్ష్మీ స్తుతిగా చెప్పుకుంటాం. ఇక్కడ కూడా సంకల్పం అదే. అలక్ష్మి, లక్ష్మి కానిది నశించాలి, సంపద కలిగింది మాకు రావాలి, ఇది ఉండాలి సంకల్పం అన్నది. అంతేకాదు, ఈ సంకల్పం ఏ రూపంలో ఉంటుందో ఇంకో మాట చెప్పుకుని ఆపుదాం. సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి అంటే లక్ష్మీదేవి. ప్రత్యేకించి నారాయణ శబ్దంలో ఉన్న ఓ విశేషం చెప్పుకోవాలి. వెనకటికో మహానుభావుడు శివార్కమణి దీపిక అని ఒక గ్రంథం రాశారు. అంటే మీరు ఏ పదం చెప్పండి, శివపరముగా అర్థం చెప్తారు ఆయన. శిష్యులంతా వచ్చి, గురువుగారు ఈ పుస్తకం ప్రచారంలోకి తీసుకొద్దాం అన్నారట. పుస్తకం పూర్తి కాలేదురా అబ్బాయి అన్నారు. ఎందుకండి? ఒక్క పదం మిగిలిపోయింది. ఆ పదంలో ఉన్న ఒక అక్షరం నన్ను ఇబ్బంది పెడుతోంది. ఆ అక్షరం మార్చినట్టయితే శివపరంగా అర్థం చెప్పుండేవాడిని, కానీ మార్చడానికి లేదు. ఆ మార్చినట్టయితే మొత్తం వ్యాకరణం దెబ్బతింటుంది. అలాంటిది ఏం పదం అండి అది? నారాయణ అన్నది. అదే గనక నారాయణ అన్నట్టయితే నారాయణం అయనం, నరులందరికీ మార్గం అంటే శివపరంగా చెప్పుండేవాడిని. కానీ నాక బదులు అణ అని వచ్చింది. వ్యాకరణ సూత్రంలో అది తప్ప ఇంకొకటి లేదు అన్నప్పుడు నకారం వస్తుంది. అది నియమం ఉంది. శూర్ప నక ఆవిడ చేటల వంటి గోళ్ళు కలిగింది. మహాతల్లి ఆవిడ ఒక్కతే ఉంది కనుక శూర్పణక అయ్యింది. అది ఇలాంటి పదాలు చాలా ఉన్నాయి. రాత్రికి రాత్రి కూర్చుని ఆయన గ్రంథం రాశారండి, నత్వచంద్రిక. నకారం అన్నది ఎన్ని రకాలుగా వాడచ్చో ఆ నకారం అర్థం ఏమిటి? నారాయణ శబ్దం. అది విశేషము. నారాయణి, ఆయనకి సంబంధించిన తల్లి ఆవిడ. దేవి లక్ష్మి మన బుద్ధి లోపల ఉంటుంది. అది విశేషం అన్నమాట. అందుకని ఇక్కడ నారాయణి నమోస్తుతే సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే. బుద్ధి రూపంలో ఉంటుంది. లక్ష్మీ అష్టోత్తరంలో కూడా బుద్ధి అయిన మహా ఉంది, వృద్ధి అయిన మహా ఉంది. రెండు చోట్ల ఒకటే చదువుతారు చాలామంది తెలివి తక్కువగా. బుద్ధి వృద్ధి, బుధ్ జ్ఞానే, జ్ఞానాన్ని కలిగిస్తుంది ఆవిడ. అందుకని బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గ అపవర్గదే దేవి. స్వర్గమును అపవర్గమును రెండూ కూడా ఇవ్వగలిగేది మహాతల్లి ఆవిడ. అది విశేషము. స్వర్గాపవర్గం. దీనికే ఒక చిన్న తమాషా లాంటి సన్నివేశం. రామావతారంలో మొదటగా అవతారం చాలించింది ఎవరు? సీతాదేవి. తరువాత అవతారం ఎవరు చాలించారు అంటే లక్ష్మణస్వామి. ఇది చాలామందికి తెలియదు. అంటే చూడండి, తననంతకాలం సేవించినందుకు లక్ష్మణస్వామికి మొదటగా అవతారం చాలించి ఊర్ధ్వలోకానికి వెళ్ళే అద్భుతమైన అవకాశం కలిగించడమే కాదు, రాముడు వచ్చినప్పుడు ఎదురు వెళ్ళే అవకాశాన్ని కలిగించింది. ఈ కథ చాలా పెద్దదిగా చెప్పుకోవాలి. చాలామందికి తెలియదు, ఈ దృష్టి ఉండదు వాళ్ళకి కూడా. అందుకని చెప్పి అలాగా ఆ సంకల్పము మనకు రక్షణ కలిగించుగాక అని చెప్పుకుంటూ, మరి విశేషాలు ఇంకా ఉన్నాయి కొన్ని సంకల్పానికి సంబంధించి. అది కూడా మనం మాట్లాడుకుందాం. ఆ సంకల్పంతో పాటు చెప్పుకొని దానికి శ్రద్ధ అవసరము. అంతేకాదు, అసలు ఈ పూజ కోసం సంకల్పం ఉదయాన్నే ఎందుకండి? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఉంటాయి. ఒక్కొక్కటే చెప్పుకుంటూ వెళదాం అని జ్ఞాపకం చేస్తూ స్వస్తి.